హిందూ అనేవాడు ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయొద్దు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వేయొద్దు. ఎందుకంటే మీరు ఇవాళ ఎందుకు చెప్తున్నారంటే అని మీరు అనొచ్చు. హిందూకుంటే ఫస్ట్ మైనస్ ఏంటంటే పోన్లే పాపం వాడి పాపానికి వాడే పోతాడు, వాడి పాపానికి వాడు పోడు, వాడి పాపానికి వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెడతాడు, వాడి పాపానికి వెంకటేశ్వర స్వామిని దోచుకుంటాడు, వాడి పాపానికి భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటాడు. కాబట్టి ఇప్పులో ఉన్న వాళ్ళందరూ మోసగాళ్లు అనేది మీరు గుర్తు పెట్టుకోమని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఇంతకు మించి మోసం ప్రపంచంలో ఎవడూ చేసుండడు. ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు దోపిడీ ఇవన్నీ జరుగుంటాయి గానీ ఇలా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఈ రకంగా చేయటం అనేది మన ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నాము. ఈ రోజు బతికుండగానే అంటే దేవుణ్ణి నాశనం చేయకుండా దేవుడికి సంబంధించిన అన్ని కూడా నాశనం చేశాడంటే ఇతను ఒక గోరి అనాలా, ఒక ఖిల్జీ అనాలా? ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఇవాళ అమాయకంగా కనిపిస్తూ ప్రజల్ని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోండి. దయచేసి 2029 రప్ప అంటున్నాడు, మళ్ళా గంగమ్మ జాతర అంటున్నాడు, 2.0 అంటున్నాడు, ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇవేవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తున్నా.